హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరితాస్ కిచెన్. ఈరోజు నేను చూపించే స్వీట్ ఏంటో తెలుసా అండి? క్యారమెల్ కేక్. ఈ కేక్ని ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. నాకు స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కొంచెం వాటర్ వేసుకొని షుగర్ దగ్గరికి అయ్యేలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 3 యాలకులు వేసుకోవాలి. అలాగే 4 పీసెస్ మిల్క్ బ్రెడ్ తీసుకొని పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ కేక్ కోసం నేను మిల్క్ బ్రెడ్ వాడుతున్నానండి. ఈ ప్లేస్లో మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 4 బ్రెడ్ పీసెస్కి ఖచ్చితంగా మనం 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 1/2 కప్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ చేసుకోవాలి. ఈ జ్యూస్ చాలా మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో షుగర్ వేసుకున్నాం కదా, దాంట్లోనే ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లోని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో స్టాండ్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ బౌలు ఆ కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో, అలా అని మీడియము కాదు, అలా అని హైలోనూ కాదండి, మిడిల్లో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ తీసేయాలండి. దీన్ని మనం ఆవిరిగానే ఉడికించుకోవాలి. ఇప్పుడు జున్ను ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది 30 మినిట్స్ తర్వాత మనం ప్లేట్ తీసి స్పూన్తో కానీ గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉన్నది అంటే మాత్రం అది రెడీ అయిందని అర్థమండి. ఇప్పుడు దాన్ని తీసేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ప్లేట్లో మనం తిరిగేసి చుట్టూ అలా కొట్టి తీస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు కాజు బాదంతో డెకరేషన్ చేసుకుంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టేనండి. సో నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.